అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అనుపమ. నేను సురక్ష ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ కొంపల్లిలో సీనియర్ పీడియాట్రిక్ కన్సల్టెంట్ని. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ సాధారణంగా చలికాలంలో వచ్చే జబ్బులు, వాటికి సంబంధించిన జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి తల్లిదండ్రులు అనే వాటి మీద చెప్దాం అనుకుంటున్నాం. నార్మల్గా ఈ చలికాలంలో ఎక్కువగా వచ్చేవి చల్లదనం వలన కానీ దాని వలన ఎక్కువగా వచ్చేది దగ్గు, జలుబు, జ్వరాలకు సంబంధించిన వ్యాధులు. కానీ ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఫ్లూకి సంబంధించిన దగ్గు, జలుబు, ఆయాసము అవి నెమ్ముగా కూడా పరిణమిస్తున్నాయి. సో అజాగ్రత్త చేయకుండా 2-3 రోజుల కంటే ఎక్కువగా దగ్గు, జలుబు, కొంచెం ఆయాసము లేదంటే జ్వరము కంటిన్యూ అవుతుంటే ఇమీడియట్గా దగ్గర ఉన్న పిల్లల డాక్టర్లకి తప్పకుండా చూపించాలి. ఎందుకంటే ఒకప్పుడు నార్మల్ దగ్గు, జలుబులాగా ఉండే ఈ ఫ్లూ జ్వరాలు ఇప్పుడు ఎక్కువగా ఛాతీకి సోకి నెమ్ములాగా తయారవుతున్నాయి. సో మనము ముందు జాగ్రత్తనే తీసుకుంటే అట్లా అడ్మిషన్స్ అయ్యే పరిస్థితి అండ్ తీవ్రతను తగ్గించవచ్చు ముందుగానే మందులు తీసుకోవడం మూలాన. సో ఏదో ఒక మందులు వాడి ఆయాసం వచ్చి తీవ్రత పెరిగేదాకా చూడొద్దు. పిల్లలకి కొంచెం బయటకి చలిలో తీసుకెళ్తున్నప్పుడు కొంచెం సరైన బట్టలు కంప్లీట్గా వెచ్చగా ఉంచడము, లేదంటే మందిలో ఏదైనా ఫంక్షన్స్కి వాటికి తీసుకెళ్ళినప్పుడైనా ఈవెన్ స్కూల్స్కి కూడా కొంచెం మాస్క్ పెట్టి పంపించడం. స్కూల్ పిల్లలే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు ఈ వైరల్ జ్వరాలతో. వీలైనంత వరకు మాస్క్ అది పెట్టి పంపించడం అలా చేయాలి. అండ్ కంపల్సరీ చల్ల పదార్థాలు అండ్ తీపి పదార్థాలు, ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రూట్ జ్యూస్లు అలాంటివి అవాయిడ్ చేసి కొంచెం వెచ్చటి ఈజీగా అరిగే పదార్థాలే తీసుకోవడం మంచిది. ఈవెన్ నీరు కూడా కొంచెం గోరువెచ్చలుగా అలా తీసుకోవడం మంచిది. ఇది కాకుండా ఇంకా చలికాలంలో వచ్చే డయేరియాస్ అంటే అతిసారము అంటారు. చలికాలంలో యాక్చువల్గా ఫుడ్ పాయిజనింగ్స్ అంటే ఈ అతిసారము, లూజ్ మోషన్కి సంబంధించిన వ్యాధులు తక్కువే వస్తాయి. కానీ వచ్చినప్పుడు అది సివియర్ వైరల్ ఇన్ఫెక్షన్తో వస్తుంది. సో బయట తినేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి. మంచి శుభ్రమైన ప్రదేశాల్లోనే తినాలి. ఫంక్షన్స్లో అది తినేటప్పుడు కూడా చూసి పదార్థం పాడైందా అవి చూసుకొని తినాలి. వీలైనంత వరకు బయట తినడం అవాయిడ్ చేయడం మంచిది. మెయిన్గా ఈ చలికాలంలో ఈ చర్మం పొడిబారి ఎగ్జిమాస్ అంటాం, ఎలర్జీస్, చర్మం పగిలి కొంచెం ఈవెన్ రక్తం వచ్చేదాకా కూడా అవుతుంది. పిల్లల్లో స్కిన్ సెన్సిటివ్ ఉండడం మూలన ఇవి చలికాలంలో పెరుగుతాయి ఈ ఎలర్జిక్ ర్యాషెస్ అనేవి. సో కొంచెం టైం టు టైం కొంచెం మాయిశ్చరైజర్ మెత్తబడడానికి ఆయిల్స్ పెట్టడము, మాయిశ్చరైజర్స్ వాడడము అవి ఎక్కువ చేయాలి. స్కిన్ ప్రాబ్లమ్స్ పరంగా అవి చూసుకోవాలి. ఎక్కువగా ఈ చలికాలంలో వచ్చే ఈ 2-3 ఉంటాయి. ఎందుకంటే దోమలు అవి వర్షాకాలం వచ్చే ప్రాబ్లమ్స్ కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో కొంచెం అవి తక్కువే ఉంటాయి. అస్సలు ఉండవని కాదు, కంపల్సరీ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ దోమల నుంచి మనం జాగ్రత్త తీసుకోవడానికి సంబంధించిన ప్రొటెక్షన్ నెట్స్ వాడడము అవి. డెంగ్యూ తక్కువ ఉన్న ఈ మధ్యకాలంలో ఈ చికెన్ గున్యా అనేది కూడా దోమల ద్వారా వ్యాపించే వ్యాధి. ఈ చికెన్ గున్యా కూడా పిల్లల్లో కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఎక్కువ పెద్దవాళ్ళు చూసే ఇప్పుడు పిల్లల్లో కూడా చికెన్ గున్యాలో మెయిన్ మనకు వచ్చే సిమ్టమ్స్ హై ఫీవర్స్, వామిటింగ్స్ కాకుండా తీవ్రమైన కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులతో పిల్లలు చాలా బాధపడుతున్నారు. 10-15 రోజులు, ఒక్కోసారి నెలలు కూడా. సో అది కూడా ఈ దోమల కాటు వలన వచ్చే వ్యాధి కాబట్టి దోమల నుంచి శుభ్రత, పరిసరాలని మన ఇంటిని అన్ని శుభ్రంగా ఉంచుకోవడం, దోమల నుంచి తీసుకునే జాగ్రత్త, రిపల్లెంట్స్ లాంటివి వాడడం, ఫుల్ బట్టలు వేయడం ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. దగ్గు, జలుబు, జ్వరము, కొంచెంగా ఆయాసము ఉండి 3-4 రోజులు దాటితే అది మాత్రం అతి ముఖ్యంగా దగ్గర ఉన్న హాస్పిటల్లో చూపించుకోవాలి. లేదంటే అది నెమ్ముగా పరిణమించే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈ సీజన్లో. అది ఒక్కోసారి ప్రాణాపాయం దాకా కూడా వెళ్ళొచ్చు. ఈ జాగ్రత్తలు ముఖ్యంగా తీసుకుంటే ఈ చలికాలంలో ఆ పిల్లలు కొంచెం ఆరోగ్యంగా జబ్బులు రాకుండా ఉంటారు. నమస్కారం.